పవర్ బిఐలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ద ఫస్ట్ కేటగిరీ ఈజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. మోస్ట్లీ యూజ్డ్ ఫంక్షన్స్ ఏవంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనే చెప్పుకోవాలి. మిగతా అన్నీ కూడా యూజ్ అవుతాయి. బట్ మనం ఈ డేటాని సమ్మరైజ్ చేసే దాంట్లో లైక్ సమ్ కానీ మ్యాక్సిమం, మినిమం, కౌంటు, యావరేజ్ ఇవి ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. సో వీటిని ఎలా అప్లై చేయొచ్చు అనేది మనం ఒక శాంపిల్ డేటాని తీసుకొని పవర్ బిఐలో చూద్దాం. సో ఆల్రెడీ మనకి ఈ ఎక్సెల్లో ప్రొడక్ట్స్, కస్టమరు, ఆర్డర్స్ ఈ డేటా అనేది మనకి రెడీ చేసుకున్నాం. ఎక్సెల్లో ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేము, క్వాంటిటీ, ప్రైస్ ఇవి ఎలా ఉన్నాయి. మరి వీటిల్ని ఈ కస్టమర్స్, డిఫరెంట్ కస్టమర్స్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, సమ్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. అండ్ వీళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. సో ఆర్డర్ ఐడి, ఏ కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశాడో ఆ కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ని చేశాడు, క్వాంటిటీ ఎంత. సో ఇవి ఆర్డర్స్లో ఉండే డేటా. దీన్ని సేవ్ చేసుకున్నాం. దీన్నే మనం డేటా సెట్గా పవర్ బిఐలో యూజ్ చేయబోతున్నాం. సో అండ్ ఇంపోర్ట్ దట్ వన్ డాక్యుమెంట్స్లో స్టోర్ చేస్తున్నాను. మీరు ఏ లొకేషన్లో అయితే అది స్టోర్ చేస్తున్నారో, సేవ్ చేస్తున్నారో ఆ లొకేషన్లో నుంచి దాన్ని తీసుకోండి. సో ఇక్కడ కస్టమర్స్ డేటా, ఆర్డర్స్ డేటా, ప్రొడక్ట్స్ డేటా మూడు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా నేను లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసిన తర్వాత వన్స్ డేటా లోడ్ అయిన తర్వాత వీటికి మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ డేటా మోడల్ వ్యూలోకి వెళ్ళి మనం చూడాలి. దాంట్లో ఏదన్నా చేంజెస్ చేయాల్సి ఉంటే ఆ రిలేషన్షిప్స్ మధ్యలో మనం చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో చూద్దాం డేటా లోడ్ అయిన తర్వాత. ఓకే, ఇది మనకి ఉన్న 3 డేటా సెట్స్. మరి వీటి యొక్క మోడల్ వ్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రిలేషన్షిప్స్ ఆటోమేటిక్గా అదే ప్లేస్ చేసుకుంటుంది. మనం ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కావాల్సి ఉంటే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కస్టమర్కి, ఆర్డర్స్కి 1 to many రిలేషన్షిప్, 1 స్టార్ అని ఉంది. మీరు ఈ రిలేషన్షిప్ పైన రైట్ క్లిక్ చేసినట్లయితే ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. చూడండి, సో ఎడిట్ రిలేషన్షిప్, ఆర్డర్స్, కస్టమర్స్. 1 కస్టమర్ మెనీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. అంటే కస్టమర్ ఐడి 200, 200, 201, 201 ఇట్లా మళ్ళీ మళ్ళీ కూడా ఉండొచ్చు. ఓకే, సో అది ఇక్కడ చూడండి కార్డినాలిటీ అని చెప్పేసి అన్నాడు. మెనీ టు వన్ అంటే మెనీ ఆర్డర్స్ 1 కస్టమర్ అని అర్థం. ఓకే, అండ్ ఇది ఇలా ఉంటే ఇక్కడ రిలేషన్షిప్ అది ఆటోమేటిక్గా పెట్టుకున్న రిలేషన్షిప్ దీనికి చూసినట్లయితే ఎట్లా ఆటోమేటిక్గా పెట్టుకుంది, ఈ ఆర్డర్స్లో మనం ఆర్డర్ ఐడితో పాటు సిఐడి అంటే ఇక్కడ ఉండే కస్టమర్ ఐడి, ఇది ప్రైమరీ కీ అంటాం జనరల్గా ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎస్క్యూఎల్ సర్వర్లో కానీ ఆర్ఐటీల్లో కానీ వీటిల్లో దీని ప్రైమరీ కీ, ఇది ఫారిన్ కీ అంటాం. అండ్ 1 ఫీల్డ్ అంటే 1 కస్టమర్ కెన్ హ్యావ్ మెనీ ఆర్డర్స్ అన్నట్టు. సో 1 to many రిలేషన్షిప్. మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకుందంటే 1 to 1 రిలేషన్షిప్ పెట్టిందండి. 1 to 1 రిలేషన్ అనగానే 1 ప్రొడక్ట్ 1 ఆర్డర్. సో ఇది ఇలా ఉంది. బట్ 1 ప్రొడక్ట్ ఒక ఆర్డర్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక ప్రొడక్ట్ని మల్టిపుల్ ఆర్డర్స్లో ప్లేస్ చేయొచ్చు. అండ్ ఒక ప్రొడక్టు
వచ్చేసి 1 to 1 ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఒకే ఆర్డర్ కింద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ 1 to 1 రిలేషన్ అని ఉంది. సో దీన్ని ఎట్లా మనం మార్చాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఈ డేటా యొక్క విజువల్ ఎలా ఉందో మనం చూద్దాం. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక టేబుల్ని తీసుకున్నానండి. ఈ టేబుల్లో ఇప్పుడు వాటి మధ్యలో రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనం ఆ డిఫరెంట్ ఫీల్డ్స్ని ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్లో నుంచి మనం తీసుకోవచ్చు. లైక్ నాకు ఎట్లా కావాలంటే ఆర్డర్ ఐడి కావాలి. సో ఆర్డర్ ఐడి అనేది వస్తుంది. చూడండి ఇక్కడ కాలమ్స్ ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆర్డర్ ఐడి వస్తుంది. ఆ తర్వాత ఇది చూడండి కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి అని వచ్చింది. మనకి కౌంట్ వద్దు. ఇక్కడికి వెళ్ళి మనం డోంట్ సమ్మరైజ్ అని ఇచ్చినట్లయితే అవి ఇండివిజువల్గా ఇట్లా వస్తాయి. ఆ ఆర్డర్ ఐడీస్ ఏవైతే ప్లేస్ చేస్తున్నామో 300 to 305 అవి వచ్చాయి. తర్వాత ఎవరు వాడి ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఐడి అని ఉంది. నాకు కస్టమర్ నేమ్ కావాలి. కస్టమర్ నేమ్ కస్టమర్ టేబుల్లో ఉంది. ఓకే ఇది తీసుకుంటాను. సో అది ఎదురుగా ఎవరైతే ప్లేస్ చేస్తున్నారో వాళ్ళు ఇట్లా రావడం జరిగింది. మరి ఇది కరెక్టేనా కాదా? 300 రాజు, 305 రాజు. ఇక్కడ చూద్దాం 300 ఆర్డరు ఓకే 300 వీడి కస్టమర్ ఐడి 200, 305 కూడా 200 వీడే. సో రాజు కాబట్టి అది కరెక్ట్గానే వచ్చింది డేటా మనకి. ఓకే తర్వాత నాకు ప్రొడక్ట్ యొక్క నేమ్స్ కావాలండి. ప్రొడక్ట్ యొక్క నేమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే మిస్ మ్యాచ్ అనేది రావడం జరిగింది. మొత్తం టోటల్ ప్రొడక్ట్ నేమ్స్ ఇక్కడ వచ్చేసాయి. అండ్ నేను ఇంకా ఈ లైక్ ఇక్కడ ఆర్డర్స్ క్వాంటిటీ ఏమి క్వాంటిటీ వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు అనేది కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ లైక్ ఇక్కడ డోంట్ సమ్మరైజ్ అందాం. డోంట్ సమ్మరైజ్ అయితే కింద మీకు టోటల్స్ రావు అంతే. అండ్ ఈ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఎంత అనేది ఇక్కడ ఉంది. ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే వీటికి కూడా వచ్చేసింది. మరి ఇక్కడ కూడా డోంట్ సమ్మరైజ్ అంటాం. కింద టోటల్ అయితే రాదు. మిగతా అంతా పైన ఉన్న ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి. ఎందుకు పైన అంటే ఆర్డర్ ప్లేస్ చేయని ప్రొడక్ట్స్ కూడా ఎందుకు వచ్చాయి అనేది మనం చూసినట్లయితే బికాస్ ఆఫ్ ఇట్స్ రిలేషన్షిప్. సో మనం ఇక్కడికి వెళ్ళి ఈ రిలేషన్ని కాస్త చేంజ్ చేద్దాం. లైక్ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను మెనీ టు వన్ రిలేషన్షిప్ అనేది పెడతానండి. చూద్దాం మెనీ టు వన్ రిలేషన్షిప్. సో మెనీ టు వన్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ వన్ ప్రొడక్ట్ మెనీ ఆర్డర్స్ అని రావడం జరిగింది. అట్లా కూడా ఉండొచ్చు. సో ఒక ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్లో వస్తాయి కదా జనరల్గా. సో మరి ఇక్కడ చూడండి కరెక్ట్ అయిందా? లేదు మనకి మెనీ టు మెనీ పెడదాం. అంటే ఒక ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్లో ఉండొచ్చు. ఒక ఆర్డర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కూడా తీసుకోవచ్చు. సో మెనీ టు మెనీ పెట్టి చూద్దాం. సో ద రిలేషన్షిప్ హ్యాస్ కార్డినాలిటీ మెనీ టు మెనీ. దిస్ షుడ్ only be used if it is expected that neither column PID and PID contains unique values. Contain unique value and then significantly different behavior of many relationship is understood. సో ఈ సిచ్యువేషన్లో ఇది పెట్టలేరు అని చెప్పేసి చెప్తుంది. సరే ఓకే అని ఇద్దాం. ఓకే అని ఇస్తే ఇదేం తీసుకుంది? వన్ టు మెనీ టు మెనీ వచ్చింది. బట్ అక్కడ ఆ వార్నింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సరే ఓకే చూద్దాం. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ వ్యూలో చూద్దాం.
ఓకే, దిస్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అక్కడ ఉండాలి. మెనీ ప్రొడక్ట్స్ మెనీ ఆర్డర్స్లోకి వెళ్తే మెనీ ఆర్డర్స్ మెనీ ప్రొడక్ట్స్ని తీసుకుంటాయి. ఒక ఆర్డర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్లో కూడా వెళ్ళచ్చు అనేది ఇట్లా పెట్టాను. ఓకే, గుడ్. మరి ఇప్పుడు నేను అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేయాలి. క్వాంటిటీ ఇంటూ ప్రైస్, అమౌంట్ అనేది రావాలి. మరి అమౌంట్ అనేది రావాలన్నప్పుడు మనం ఇక్కడ న్యూ కాలం లేదంటే న్యూ మెజర్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాజ్ పర్ ది సిచ్యువేషన్. మరి ఇక్కడ నేను అమౌంట్ అనే ఒక ఫీల్డ్ ఆర్డర్స్లోనే తీసుకుంటానండి. సో ఆర్డర్స్లో న్యూ మెజర్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఇక్కడైనా రైట్ క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైనా వస్తుంది న్యూ మెజర్ లేదంటే న్యూ కాలం అని. నేను న్యూ మెజర్ని తీసుకుంటున్నాను. మెజర్ అనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను, మెజర్ అనేది ఇట్ విల్ నాట్ ఆక్యుపై ఎనీ స్పేస్ ఇన్ ది మెమొరీ. డైనమిక్గా అది వర్క్ అవుతుంది అప్పటికప్పుడు. కాలం అని తీసుకుంటే అది టేబుల్లో ఉండే కాలమ్స్ లాగా అవుతుంది. చూపిస్తాం. సో ఇక్కడ మెజర్ దేనికిది? మెజర్ అమౌంట్ అని ఇస్తున్నాను. ఆ మెజర్ యొక్క నేము మెజర్ అమౌంట్. మరి ఇప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ని వాడాలి. సో ఇప్పుడు నేను సమ్ ఎక్స్ ఈ రెండు ఉన్నాయి. సో యాడ్స్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద కాలం. టోటల్ అన్నిటిని కూడా యాడ్ చేసి తీసుకొస్తుంది సమ్ ఎక్స్ అంటే రిటర్న్స్ సమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ద టేబుల్. ప్రతి రో కూడా డిఫరెంట్గా సమ్ ఎక్స్ అనేది ఎవాల్యుయేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం అన్నీ చూద్దాం. మెజర్ అమౌంట్ నేను సమ్ అని తీసుకుంటానండి. ఫస్ట్ సమ్ ఆఫ్ ఏంటి, దేన్ని సమ్ చేయాలి? ఇప్పుడు లైక్ నేను ఇక్కడ సమ్ ఆఫ్ పైన చూడొచ్చు. మీరు ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే ఈ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఫంక్షన్ అనేది అప్లై చేస్తారు. పైన మీరు చూడొచ్చు ఇమీడియట్గా సమ్ బ్రాకెట్లో ఏమొచ్చింది? కాలం నేమ్ అని రావడం జరిగింది. యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ కాలం. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది? టోటల్ క్వాంటిటీ. మనకి ఇప్పుడు ఏంటి? అమౌంట్ కావాలి. అమౌంట్ అనేది ఇక్కడ లేదు, క్యాల్కులేట్ కాలేదు ఆల్రెడీ. సో క్యాల్కులేట్ కాలేదంటే మనం ఒక ఫీల్డ్ తీసుకొని లైక్ సపోజ్ ఆర్డర్స్ క్వాంటిటీ అంటాం. ఆర్డర్స్ క్వాంటిటీ ఇంటూ మీరు ఏంటది? ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ టేబుల్ రావటంలో ప్రొడక్ట్ అనే ఫంక్షన్ వస్తుంది. ప్రొడక్ట్ టేబుల్ అంటే అది వేరే విధంగా వస్తుంది. మరి ఆర్డర్స్ అనేది చూడండి, ఆర్డర్స్ అనేది కూడా ఇక్కడ లిస్ట్ రావటం లేదు. ఎందుకంటే సింగిల్ కాలమే ఇది తీసుకుంటుంది. ఓకే, కాలం నేమ్, జస్ట్ కాలం నేమ్. సమ్ అనగానే కాలం నేమ్, ఆర్డర్స్ క్వాంటిటీ అని ఇచ్చాం. మరి ఇక్కడ అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేసేదానికి సమ్ అనేది ఇక్కడ కుదరదు. ఎందుకంటే రెండు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అక్కడ ఎక్స్ప్రెషన్ అని సింటాక్స్లో ఉంటే మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ లేదు సమ్కి. మెజర్ ఆర్డర్ క్వాంటిటీ టోటల్స్ ఇట్లా ఇచ్చాను. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఆర్డర్స్ యొక్క క్వాంటిటీ టోటల్ ఎంతో అది తీసుకురావాలి. సో ఇఫ్ యూ ప్లేస్ దేర్, చూడండి ఇది ఫర్ ఈచ్ రో అనేది ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా వచ్చింది, బట్ టోటల్ లాస్ట్లో రావడం జరిగింది. సో ఇది ఇక్కడ ఈ ఫీల్డ్ అవసరం లేదు జనరల్గా చెప్పాలంటే. సో దీన్ని సపరేట్గా మనం ఏం చేయొచ్చు? లైక్ మీరు టోటల్ ఆర్డర్స్ అనేది మీరు ఒక కార్డు తీసుకొని ఆ కార్డులో ఇలా ప్లేస్ చేయొచ్చు. లైక్ దిస్ ఈస్ total orders. So it will be
చూడండి మెజర్ ఆర్డర్ క్వాంటిటీ టోటల్. అట్లాంటి సందర్భంలో ఇది పనికి వస్తుంది, కానీ ఇక్కడికి ఇది పనికిరాదు. సో సమ్ అనేది ఇక్కడ వర్కౌట్ కాల, సమ్ ఎక్స్ అనేది మనం యూజ్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ న్యూ మెజర్, సో which will calculate measured amount సమ్ ఎక్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం అని గుర్తు కోసం. నేను సమ్ ఎక్స్ అని ఇక్కడ ప్లేస్ చేయక్కర్లేదు, మెజర్ అమౌంట్ అంటే సరిపోతుంది. సమ్ ఎక్స్ ఫంక్షన్ యూజ్ చేసాం అనే గుర్తు కోసం దాన్ని పెడుతున్నాను. సమ్ ఎక్స్ ఆఫ్ ఏంటి ఇక్కడ చూడొచ్చు మీరు, సమ్కి సమ్ ఎక్స్కి, సమ్లో ఓన్లీ సమ్ ఆఫ్ ఏమొచ్చింది మీకు, సమ్ ఆఫ్ కాలమ్ నేమ్ వచ్చింది. బట్ సమ్ ఎక్స్లో చూడండి ఫర్ ఈచ్ రో ఇది క్యాల్కులేట్ అవుతుంది. సమ్ ఎక్స్ టేబుల్ కామా ఎక్స్ప్రెషన్ అని ఉంది. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఇక్కడ లైక్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఏం అడుగుతుంది, ఇది టేబుల్. మరి టేబుల్ ఏంటంటే మనం యూజ్ చేస్తున్నది ఇక్కడ ఆర్డర్స్. సో ఆర్డర్స్ అనే టేబుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు ఆర్డర్స్ ఆఫ్ ఏంటి, ఆర్డర్ క్వాంటిటీ. మరి ఆర్డర్ క్వాంటిటీని దేనితోటి మనం మల్టిప్లై చేయాలి, దేనితోటి, ఇక్కడ ఉన్న ప్రైస్ తోటి మల్టిప్లై చేయాలి, ప్రొడక్ట్లో ఉన్న ప్రైస్ తోటి. మరి ఇక్కడ డైరెక్ట్గా నేను ప్రొడక్ట్ అని ఇస్తానండి. ప్రొడక్ట్ అంటే ఏమొస్తుంది, ప్రొడక్ట్ అనే ఫంక్షన్ కనిపిస్తుంది, నాట్ ద టేబుల్. ఓకే, ప్రొడక్ట్ అనే ఫంక్షన్ కనిపిస్తుంది, టేబుల్ కనిపిస్తుంది. చూడండి ఎఫ్ఎక్స్ అని ఉంది, ఎఫ్ఎక్స్ అంటే అది ఫంక్షన్ అని అర్థం. ఓకే, ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఎక్స్ అనే ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తున్నాయి కానీ మనకి టేబుల్ అక్కడ లిస్ట్లో రాలేదు. అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి మీరు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి, మనం రిలేషన్షిప్ అనేది దీనికి పెట్టున్నాం. సో హియర్ వీఆర్ హ్యావింగ్ రిలేటెడ్ ఈజ్ వన్ ఫంక్షన్. ఇదేం చేస్తుందంటే చూడండి, రిటర్న్స్ ఏ రిలేటెడ్ వాల్యూ ఫ్రమ్ అనదర్ టేబుల్. వేరే టేబుల్లో నుంచి రిలేటెడ్ వాల్యూని తీసుకొస్తుంది. మనకి ఏం కావాలి, ఇప్పుడు చూడండి ప్రొడక్ట్లో ఉండే ప్రైస్ అనే ఫీల్డ్ కావాలి. ఓకే, ఇదన్నమాట మనం సమ్ ఎక్స్ ద్వారా చేయగలిగింది. సో ఇప్పుడు చూడండి, కాలమ్ ప్రొడక్ట్ ప్రైస్ either does not exist or does not have relationship with to any table in the current context. Why ఉంది కదా ఆల్రెడీ, చూద్దాం. ప్రొడక్ట్ ప్రైస్ ఓకే, ఇది ఆర్డర్స్ క్వాంటిటీ. సో ప్రొడక్ట్ ప్రైస్ రిలేషన్షిప్ కూడా పెట్టున్నాం. సో ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మెనీ టు మెనీ తీసేసి నేను మెనీ టు 1 పెడుతున్నాను. సో దట్ ఈస్ ద ప్రాబ్లం సాల్వ్డ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కాలంని మెజర్డ్ అమౌంట్ సమ్ ఎక్స్ యూజింగ్ సమ్ ఎక్స్. చూడండి మీరు ఈ డేటాని హైలైట్ చేసుకోండి, క్లారిటీ వస్తుంది. లైక్ వాల్యూస్ అండ్ ఇన్ బోల్డ్ అండ్ సమ్ సైజెస్ ఆల్సో అండ్ కాలం హెడర్స్ ఆల్సో. వీటిల్ని కాస్త
హైలైట్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఈవెన్ టోటల్స్ కూడా. సో ఓకే, వచ్చేసిందా? 4 × 30 4 మూల 12 120 4 జార్ × 30 420 ఇట్లా వచ్చింది. ఫైనల్గా 425 ఈజ్ ద టోటల్ పర్చేజ్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేసాం? సమ్ ఎక్స్ యూజ్ చేసాం, మెజర్ యూజ్ చేసాం. మరి ఇక్కడ మీరు మెజర్ కాకుండా నేను లైక్ న్యూ కాలమ్ని తీసుకుంటాను. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెజర్ అండ్ కాలం. ఈ మెజర్ అనేది ఓకే, ఇది కాలం ప్రిపేర్ చేసిన తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ కాలం అమౌంట్ సమ్ ఎక్స్. మరి ఇక్కడ సమ్ ఎక్స్ ఫంక్షన్ వాడుతున్నాను అండ్ టేబుల్ ఈజ్ ఆర్డర్స్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే అది కమిట్ అవుతుంది అక్కడ. అండ్ ఇప్పుడు ఆర్డర్స్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రైస్. ఇది కాలం తీసుకున్నాం, న్యూ మెజర్ కాదు, ఇది కాలం తీసుకున్నాం. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెజర్ అండ్ కాలం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి ఈ కాలంని యాడ్ చేస్తున్నాం ఈ టేబుల్లోకి. చూడండి, ఫర్ ఈచ్ రో టోటల్ ఏదైతే సమ్ ఉందో అది వస్తుంది, టోటల్గా అదే రిపీట్ అవుతుంది. ఇది కాదు కదా మనకు కావాల్సింది. సో దట్ ఈస్, ఇది మనకి ప్రతి రోకి కూడా మీకు ఇట్లా ఏమవుతుంది, ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేస్తుంది మెజరు. ఇక్కడ వచ్చేసి టోటల్ సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని క్యాల్కులేట్ చేసింది, మళ్ళీ దానికి కూడా సమ్ అనేది పెట్టుకుంది. ఇది అవసరం లేదు మనకి, టోటల్ సమ్మరీ అనేది ఇది తీసేద్దాం. ఇది కరెక్ట్. ఓకే, మరి ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే టేబుల్ డేటాలో టేబుల్లో ఓన్లీ కాలం ఫీల్డ్ ఏదైతే ఉందో అది మాత్రమే వచ్చి ఉంటుంది. ఈ మెజర్స్ రెండు ఇక్కడికి రాలేదు. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద డేటా సెట్, ఆర్డర్స్ డేటా సెట్లో ఉన్నా కానీ అవి దీంట్లోకి రాలా. ఎందుకు రాలేదు? దే ఆర్ మెజర్స్, దే విల్ నాట్ ఆక్యుపై ఎనీ స్పేస్, బట్ దిస్ ఈజ్ ఎ కాలం, అందుకని ఇక్కడ రావడం జరిగింది. మరి కాలం ఎందుకు తీసుకుంటాము అంటే జస్ట్ లైక్ మీరు ఇక్కడ కాలం అనేది తీసేస్తాను, కాలం అమౌంట్ సమ్ ఎక్స్ అనేది ఇక్కడ తీసేస్తున్నాను. అండ్ ఐ విల్ టేక్ ఎ కార్డ్, సారీ కంట్రోల్ జెడ్, బయట క్లిక్ చేయండి. ఎప్పుడు కూడా దాని మీద క్లిక్ చేస్తే అదే రీప్లేస్ అవుతుంది. నౌ అండ్ హియర్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ సమ్ అగైన్, సమ్ అనేది మనకి అవసరం లేదు, మళ్ళీ సమ్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కూడా ఇది రాంగే, ఒక టోటల్ తీసుకుంటే సరిపోయేది. ఇక్కడ కూడా మెజరే కరెక్ట్ ఈ సందర్భంలో కూడా, లైక్ దిస్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ. బట్ ప్రతిదానికి మనకి ఆ విధంగా చేసుకుంటూ రావాలనేది అది సిచ్యువేషన్ వస్తుంది. ఆ సందర్భంలో మీకు అవి ఈ రిపీటెడ్ సమ్ ఎక్స్ అనేది ఇట్లా తీసుకోవచ్చు. మరి ఇక్కడ సమ్ ఎలా వర్క్ అవుతుంది, సమ్ ఎక్స్ ఎలా వర్క్ అవుతుంది, మెజర్కి కాలంకి డిఫరెన్స్ ఏంటి, ఇవి చూసాం. ఓకే, మనం ఇప్పుడు వేరే ఫంక్షన్స్లోకి వెళ్దాం. సేమ్ ఇవి యావరేజ్ ఏ యావరేజ్ ఎక్స్
అనేటివి ఉన్నాయి. మీకు ఒకటి వీటిల్లో వేటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయినా సపోజ్ దీని మీద నేను ఈ డిస్క్రిప్షన్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇక్కడ ఫోకస్ పెడుతున్నాను. యావరేజ్ అక్కడికి వెళ్ళండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళ లింక్ కనిపిస్తుంది చూసారా, దాని మీద మీరు క్లిక్ చేయండి, లేదంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ ఇక్కడైతే డైరెక్ట్ క్లిక్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన సింటాక్స్, డిస్క్రిప్షను, ఎవ్రీథింగ్ క్లియర్గా మనకి ఇక్కడ వస్తాయి, ఈవెన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, అండ్ యావరేజ్ మీకు తెలిసిందే, యావరేజ్ ఎలా వాడాలో. ఇదైతే సమ్ తీసుకున్నాం, ఇట్లా యావరేజ్ మీకు ఇక్కడే ఆర్డర్స్లో న్యూ మెజర్, ఇక్కడ చూడండి యావరేజ్ మెజర్ అన్నా. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఏంటి, యావరేజ్ మనకి యావరేజ్ క్వాంటిటీ తీసుకుందాం, యావరేజ్ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్లో దీన్ని ప్లేస్ చేస్తానండి. ఏంటిది, ఇది యావరేజ్ అంటే ఇక్కడ ప్రతి రికార్డుకి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ 4A వచ్చింది, ఇక్కడ 5A వచ్చింది, ఇంకా యావరేజ్ కనుక్కొని యూజ్ ఏంటి కదా. యాక్చువల్గా యావరేజ్ అనేది మోస్ట్లీ అయితే ఇదే అయి ఉంటుంది. సో దీనికి ఒక ఇక్కడ తీసుకుందాం, ఒక కార్డు తీసుకుంటాం. సో కార్డు తీసుకొని యావరేజ్ మెజర్ దాని మీద క్లిక్ చేస్తున్నాను కాబట్టి అది వచ్చింది. దీని పక్కన మళ్ళీ దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి, ఇది యావరేజ్ 3.33 యావరేజ్, ఇది మనకి చూపించాలి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐ విల్ టేక్ ఎ న్యూ కాలం, ఈ కాలం దగ్గర కాలం యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ. So I am adding this column to the table. So this is exactly what we need in this situation, and we don't want to summarize this one. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో మనం ఏం యూజ్ చేయాలి, కాలం యూజ్ చేయాలి, నాట్ ద మెజర్. ఎందుకంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం, ఈ ఆర్డర్లో ఇక్కడ వచ్చేసి లైక్ క్వాంటిటీ 4 వచ్చింది, మనం కంపేర్ చేస్తాం. యావరేజ్ టోటల్గా యావరేజ్ ఎంత ఉందని 3.3 ఉంది, 3.33 ఉంది. సో యావరేజ్ కంటే ఎక్కువ క్వాంటిటీ పోయింది అనేది మనం చూడవచ్చు. అండ్ ఈవెన్ అమౌంట్కి కూడా యావరేజ్ తీసుకోండి, యావరేజ్ అమౌంట్ కంటే ఎక్కువ సేల్ అయినాయి, లేదంటే ఇక్కడ 5 వచ్చింది, యావరేజ్ కంటే ఎక్కువే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి క్వాంటిటీ 3 ఉంది, అంటే యావరేజ్ కంటే తక్కువ సేల్ అయినాయి. ఇక్కడ 1 సేల్ అయింది, యావరేజ్ ఇది. ఇట్లా కంపారిటివ్గా చూసుకునేదానికి మనకి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, మెజర్ కంటే కూడా
కాలంని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే కాలం ప్రతి రోలో కూడా సేమ్ డేటాని ప్లేస్ చేసుకుంటూ వస్తుంది రిపీటెడ్గా ప్రతి రోకి కూడా. అది నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ ఎక్స్ అండ్ కౌంట్ ఎక్స్. ఇట్లా యావరేజ్ ఎక్స్ అంటే మీకు మళ్ళీ ప్రతి రోకి ఇండివిజువల్గా వస్తుంది. బట్ ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఏంటి యావరేజ్ ఎక్స్ అనేది ఇట్లా టోటల్ యావరేజెస్ తీసుకున్నాం కాబట్టి యావరేజెస్ ఆఫ్ ప్రతి ఓవర్ ఏ టేబుల్ మనం టోటల్ అన్నిటికీ కలిపి యావరేజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యావరేజ్ ఎక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో యావరేజ్ ఈజ్ ఎనఫ్ యూజింగ్ కాలం. యావరేజ్ ఏ అనేది ఉంది. యావరేజ్ ఏ వచ్చేసి ఏ అనేది ఎక్కడైతే ఉందో చూడండి, ఇక్కడ కౌంట్ ఏ, మ్యాక్స్ ఏ ఇట్లా ఉంది. ఇవి ఏంటంటే చూడొచ్చు మీకు హ్యాండిల్స్ టెక్స్ట్ అండ్ నాన్ న్యూమరిక్ వాల్యూస్. A column that contains values for which you want average. Average a function takes a column and averages the numbers in it, but also handles non-numeric data types according to the following rules. So values that evaluates to true as 1 and values evaluates to true false as 0. Values that contains non-numeric text counts as 0 and empty text as 0 ఇట్లా తీసుకుంటుంది. సో యావరేజ్కి యావరేజ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది యావరేజ్ అనగానే మనకేంటి మనం తీసుకునేది జనరల్గా మనం తీసుకునేది యావరేజ్ అంటే నంబర్లని తీసుకుంటాం. నంబర్లని కాకుండా ఇది మనకి నాన్ న్యూమరిక్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది. అది డిఫరెన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యూమరిక్ వాల్యూస్ అంటే ఏంటి, ఇక్కడ సపోజ్ ఆర్డర్స్ నంబర్లు ఇట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా న్యూమరిక్ వాల్యూస్. చూడండి ఇక్కడ ఫార్మాట్ కూడా నంబర్ అని చూపిస్తుంది. అదే నేను సపోజ్ కస్టమర్ నేమ్ ఇట్లా వెళ్తాను అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నంబర్ అని ఇక్కడ చూపించేది కాదు, ఇక్కడ మీకు వెళ్తే తెలుస్తుంది జనరల్గా ఈ ఫార్మాట్లోకి ఏ ఫార్మాట్లో ఉంది. ఇది జనరల్ ఫార్మాట్లో ఉంది. జనరల్ అంటే అది జనరల్ ఏదైనా వాల్యూ కావచ్చు. అండ్ ఇవంతా ఇట్లా ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడికి వెళ్తాను, ఇవి కూడా అన్ని జనరల్ ఫార్మాట్లోనే ఉన్నాయి. మనం నంబర్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. ఒకవేళ వీటిల్ని తీసుకున్నామండి యావరేజ్ కింద, ఇవేంటివి టెక్స్ట్. ఇది ఈ టెక్స్ట్ని యావరేజ్గా ఎట్లా కౌంట్ చేస్తుంది? ఇది యావరేజ్ ఏ ఫంక్షన్ ఎట్లా కౌంట్ చేస్తుంది? టెక్స్ట్ అయితే ఎంటీ టెక్స్ట్ అయితే 0, నాన్ న్యూమరిక్ టెక్స్ట్ అయితే 0, ఫాల్స్ అయితే 0, ట్రూ అయితే 1గా కౌంట్ చేస్తుంది. అర్థమైందా కాన్సెప్టు? ఇక్కడ మనకి నెంబర్లు ఉన్నాయి. సో ఇక్కడ ట్రూ పెట్టాను, క్వాంటిటీ కాడ ట్రూ పెట్టాను. దీన్ని ఏం లెక్కేసుకుంటుంది? 1 అని లెక్కేసుకుంటుంది. ఫాల్స్ అంటే 0 అని లెక్కేసుకుంటుంది. ఇప్పుడు హాయ్ అని పెట్టాను, 0 లెక్కేస్తుంది. ఇట్లా అన్నమాట. ఓకే, సో అట్లాంటి వాటిని కూడా కౌంట్ చేసుకునేదానికి యావరేజ్ ఏ అనేది వాడతాం. నెక్స్ట్ అంటే ఆ డేటాని మీరు మాడిఫై చేసుకొని చెక్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ అనేది ఉంది. కౌంట్స్ ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద స్పెసిఫైడ్ కాలమ్ దట్ కంటైన్స్ నాన్ blank values and non-boolean values. Non-blank values and non-boolean values. And count A అనేది చూడండి, counts the number of rows in the specified column that contains non-blank values. అంటే boolean values అనేది తీసుకోదు అట్లా. And counts non-blank results and evaluating
ఎక్స్ అంటే మీకు తెలుసు కదా, ఫర్ ఈచ్ రోకి ఇది తీసుకుంటుంది. జస్ట్ కౌంట్ కానీ ఇట్లా తీసుకోండి, లైక్ సపోజ్ ఆర్డర్స్, న్యూ కాలం తీసుకుందాం. ఇక్కడ టోటల్ వస్తే సరిపోతుంది కదా మనకి. మరి ఈ న్యూ కాలంకి కాలం కౌంట్ అని ఇస్తున్నాను. కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఇట్లా పెడతాను. సో దీన్ని మీరు పొరపాటున దీని మీదే క్లిక్ చేసి వేరే క్లిక్ చేస్తే Ctrl+Z ప్రెస్ చేయండి, అండూ అయిపోతుంది. అండ్ హియర్ కౌంట్. మరి దీనికి మళ్ళీ సమ్ వచ్చింది, మళ్ళీ ఈ అవసరం లేదు, జస్ట్ కౌంట్. ఇది టోటల్ 6 మనకి ఉన్నాయి ఆర్డర్స్. ఆ 6 ఆర్డర్స్ మనకి కౌంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కౌంట్ ఏ, కౌంట్ ఎక్స్, ఇవన్నీ కూడా అదే నాన్ బ్లాంక్ వాల్యూస్ అండ్ వాటిలంతా కూడా ఇచ్చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ కౌంట్ బ్లాంక్ కౌంట్స్ ది నంబర్ ఆఫ్ బ్లాంక్ సెల్స్ ఇన్ ఏ కాలం. మరి బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసేదానికి. సపోజ్ నేను ఇక్కడ వీటికి ప్రైస్ ఫిక్స్ చేయలేదండి, ఇలా డిలీట్ చేస్తాను ప్రైస్కి. సో వాట్ ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు కౌంట్ హౌ మెనీ ప్రొడక్ట్స్ విత్ బ్లాంక్ ప్రైస్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ప్రొడక్ట్స్లోకి వెళ్ళి, అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదేమి ఆన్లైన్లో లేదు డేటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం మార్చాము, ఆర్డర్ ప్రాసెసింగ్లో ఎక్సెల్లో మార్చాం. మరి ఇక్కడికి వెళ్ళి చూడండి, మీకు ఆ డేటాని చూడండి ఒకసారి. టేబుల్లో ఏంటది, ప్రొడక్ట్స్ కదా మనం చేంజ్ చేసింది, మరి ఇక్కడ మాత్రం డేటా అట్లానే ఉంది. సో దిస్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీరేం చేయాలి, రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నా సరే, విజువలైజేషన్లో ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా సరే, రీఫ్రెష్ డేటా అనండి. రైట్ క్లిక్ చేసి కంపల్సరీగా రీఫ్రెష్ ది డేటా. ఓకే, ఇప్పుడు ఈ రెండు బ్లాంక్ వచ్చేసాయా, అది రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే కనెక్షన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. రీఫ్రెష్ అంటే ఆన్లైన్ లైవ్లో ఉండదు, మీకు రీఫ్రెష్ అనేది ఇట్లా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది జనరల్గా మనకి ట్రెడిషనల్గా జరిగే వ్యవహారం. మామూలుగా అయితే అది ఎట్లా అనేది లాస్ట్లో చూపిస్తాను. డైరెక్ట్గా మీకు డేటా అక్కడ ఎట్లా ఇచ్చేసుకోవచ్చు. జనరల్గా ఈ ప్రాసెస్సే వాడతాం, రీఫ్రెష్ చేసాం అక్కడ డేటాని. సో ఇప్పుడు నేనేం చేయాలి, కౌంట్ బ్లాంక్స్ని ఇక్కడ తీసుకోవాలి. ప్రొడక్ట్లోకి వెళ్ళి న్యూ కాలం, న్యూ కాలం, కౌంట్ బ్లాంక్. కౌంట్ బ్లాంక్ ఆఫ్ ఏంటండి, మనం దేంట్లో కౌంట్ చేయాలి ఇప్పుడు, ఈ ప్రొడక్ట్స్. మరి ప్రొడక్ట్ ప్రైస్ కదా, ప్రైస్. ఎస్, సో మనకి
ఒక కార్డ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ కాలం కౌంట్. సో ఇక్కడ కౌంట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. కౌంట్ కాలం కౌంట్ బ్లాంక్. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇది మ్యాక్సిమం ఆఫ్ కౌంట్ బ్లాంక్ అంటే అది రెండు వచ్చాయి. సో ఎందుకంటే ఇవి ఇంక్లూడ్ అయిపోతున్నాయి లోకల్ ఫంక్షన్స్, మనకి ఇవి ఇంటర్ఫియర్ అవుతాయి. సపోజ్ మినిమమ్ ఆఫ్ అని ఇచ్చినా కానీ మీకు 2a వస్తుంది. ఓకే, అసలు ఇవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా. బట్ ఇన్ కేస్ ఇట్లా వచ్చినట్లయితే మీరు మినిమమ్ మ్యాక్సిమం తీసుకోండి. కౌంట్ అంటే అది మొత్తాన్ని ఇక్కడ కౌంట్ చేసినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ టోటల్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో దిస్ ఈస్ ద ఆల్టర్నేటివ్ వే. ఇట్లా మనకి ఆ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. సపోజ్ నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ డేటాని ఫిలప్ చేస్తాను. అగైన్ యూ హ్యావ్ టు రిఫ్రెష్ ది డేటా. సేవ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసి తర్వాత ఇక్కడికి వెళ్ళి మీరు ప్రొడక్ట్లోకి వెళ్ళి ఏ డేటా సెట్ అయితే ఉందో ఆ డేటా సెట్ మీద రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ డేటా. సో ఇక్కడ 0 రావాలి. చూద్దాం అప్డేట్ అవుతుందా ఆటోమేటిక్గా. ఎస్, బ్లాంక్. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇంత ముందర బ్లాంక్ ఉంది, అది ఫిలప్ అయిపోయింది. సో ఇలా అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ కౌంట్ రోస్ అనేటివి మనకి తెలిసిందే. నెంబర్ ఆఫ్ రోస్, ఆ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, 9 రోస్ ఉన్నాయి లేదంటే 6 రోస్ ఉన్నాయి, ఆ టేబుల్ని బట్టి. అండ్ డిస్టింక్ట్ వాల్యూస్. డిస్టింక్ట్ కౌంట్ అంటే మనకి సపోజ్ ఇక్కడ ఇది ఒక క్వాంటిటీ 10 ఉంది, ఇది ఒక 10 ఉంది, ఈ టోటల్ దీన్ని చేస్తున్నాం. మరి దీంట్లో చేసేటప్పుడు డిస్టింక్ట్ అంటే దాన్ని తీసుకోదన్నమాట, ఒకదాన్ని తీసుకుంటుంది. అట్లా మ్యాక్స్ మినిమము మీకు తెలిసిందే. ఓకే, ప్రొడక్ట్ అంటే ఇక్కడ ప్రతిదాన్ని మనకి సమ్ ఎట్లయితే టోటల్ చేస్తుందో అర్థమెటిక్గా కలుపుతుంది. ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తుంది. సో ఇదేనైనా సరే ఇక మల్టిప్లికేషన్ చేసుకునేది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వకూడదు, బట్ నేను చూద్దాం ఎట్లా ఇస్తామో. ఇక్కడ నేను న్యూ కాలంని తీసుకుంటున్నాను. కాలంలో కాలం ప్రొడక్ట్ QTY. మరి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్, ప్రొడక్ట్ అంటే పైన ఇది టేబుల్ అండి, మనకేం కావాలి, ఇది ఫంక్షన్. చూడొచ్చు మీరు, ఇది టేబుల్ పక్కనే ఉన్న ఈ సింబల్ని బట్టి గుర్తించవచ్చు. ఇది టేబుల్, ఈ టేబుల్లో ఉండే ఫీల్డ్స్, ఇది టేబుల్లో ఉండే ఫీల్డ్స్ అని, టేబుల్ లోపల మళ్ళీ ఫీల్డ్ లాగా చూపిస్తుంది. ఎఫెక్ట్స్ అని ఉంటే ఇది ఫంక్షన్. సో మనకేంటి, కాలం నేమ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ ప్రొడక్ట్లో ఉండే మనకి క్వాంటిటీని తీసుకుంటున్నాను. ఓకే, టేక్ సమ్ కార్డ్ అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్. అయితే ఇక్కడ ప్రొడక్ట్ క్వాంటిటీ వచ్చేసరికి కౌంట్ ఇచ్చున్నాం ఇంతకు ముందర, కాబట్టి ఇది కౌంట్ ఇది చేస్తుంది. మనం ఆహా మామూలుగా లేదుగా.
ఇది 4 into 5 20 20 4 5 20 20 60 60 60 60 120 120 into 5 కరెక్ట్ కాదే ఇది కూడా. ఓకే ఓకే ఇది సారీ ఇది వచ్చేసి ఇక్కడ క్వాంటిటీ కదా, మనం క్వాంటిటీని ఏం చేసింది ప్రొడక్ట్ ఆఫ్ క్వాంటిటీ ఇన్ దిస్ వన్, ఇది ఆర్డర్లో ఉన్న క్వాంటిటీ, అది యాక్చువల్ క్వాంటిటీ, ఇది సమ్ చేసిందంతే. ఇప్పుడు మనకి అదేమి ఉద్ధరించలేదు, ఇది సమ్ కూడా కరెక్ట్గా చేయలేదు, ఇది యాక్చువల్గా ఉన్నది. మళ్ళీ దీనికి మోర్ ఫంక్షన్స్ ఇక్కడ ఏమన్నా చూద్దాం, నాట్ దిస్ వన్. సో ఫార్ములాస్ like insert function, no, remove this one. Math and trigonometry, ఇక్కడ ఏమైనా ప్రొడక్ట్ ఉందో చూద్దాం. ఎస్, ప్రొడక్ట్ ఆఫ్ ది అబౌవ్ C2 to C10, C2 to C10, ఇది యాక్చువల్గా రావాల్సింది. అంటే ఫస్ట్ మనకి ఏదైతే వచ్చిందో అదే కరెక్ట్ అన్నట్టు, మ్యాక్సిమం కాదు, ఇదే కరెక్ట్. ఓకే, అంటే మీరు దీన్ని ఇక్కడ ఈ వాల్యూ వచ్చిందంటేనే అర్థమవుతుంది. 10 into 15 into 20 into ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. సో అది అందుకనే అక్కడ ట్రిలియన్లో చూపించింది అక్కడ. ఓకే, ఇట్లా మీరు ఏదైనా చిన్న వాల్యూస్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5. ఇప్పుడు చూద్దాం. సో మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ సెలెక్ట్ ది ప్రొడక్ట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ అబౌవ్. ఓకే, 2 into 1 2 into 4 8 8 into 5 40. Okay, so that is the first one is exactly correct what we got, that is in trillions. ఇట్లా అన్నమాట. ఇట్లా మనకి ఈ ఫంక్షన్స్ అన్నీ సిమిలర్ పారామీటర్స్ తీసుకొని వర్క్ అవుతాయి. జస్ట్ ఎక్కడైనా డౌట్ మీకు అట్లా వచ్చినప్పుడు దాంట్లోకి హెల్ప్లోకి వెళ్ళి హెల్ప్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే వీటిల్ని చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనం లైక్ లాజికల్ ఫంక్షన్స్ వేరే కేటగిరీ తీసుకొని చూద్దాం. రైట్.